నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఘోర విఫలమయ్యారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఆయన పేరును పదే పదే తలుచుకుంటూ ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన. ఎందుకు తలుచుకుంటూ ఉన్నాయి, ఎందుకు ఎక్కువగా అంత ప్రయారిటీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇస్తూ ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వచ్చారు. విడుదల చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పులు చేశారో, ఏదైతే అవినీతి ఆరోపణలు చేశారని ప్రస్తావిస్తూ వచ్చారో, లేదంటే ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే విఫలమయ్యాయి, లేదంటే సరిగా కన్స్ట్రక్షన్ చేయలేదు, లేదంటే తప్పులు చేసినట్టు వచ్చారో ప్రతి దాని మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసుకుంటూ వచ్చారు. అమరావతికి సంబంధించి కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఆర్థిక పరిస్థితికి సంబంధించి కావచ్చు, వీటన్నిటి మీద కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రాలను విడుదల చేసుకుంటూ వచ్చింది. తద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద గతంలో ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఇలాంటి అభివృద్ధి జరగలేదు, లేదంటే ఇలాంటి అక్రమాలు చేశారని చెప్పేసి వాటన్నిటి మీద అసెంబ్లీలో శ్వేతపత్రాలను ప్రవేశపెట్టి ఆయన మీద విపరీతంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. అక్కడ దాకా ఒక పాయింట్ ఎండ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఏదైతే తిరుపతికి సంబంధించిన లడ్డూ ఘటనకు సంబంధించి కావచ్చు, దాని మీద కూడా వైసీపీ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. లడ్డూకు సంబంధించిన వ్యవహారంలో జంతువులకు సంబంధించిన కొవ్వును కలిపి స్వామివారి ప్రసాదంలో కలిపారని చెప్పేసి ఒక ఆరోపణలు జరుగుతూ వచ్చాయి. ఆ వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయం చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి దీనికి కారణము గత ప్రభుత్వంలో ఇలాంటి తప్పిదాలు జరిగాయి, ఆ తర్వాత ఇలాంటి వ్యవహారాలు జరిగాయంటూ కూడా ఒక నెల పాటు దాన్ని కూడా సక్సెస్ఫుల్గా పండిస్తూ మీడియాలో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా రాజకీయం నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత వైసీపీకి సంబంధించిన నేతలకు సంబంధించిన అరెస్టులు కావచ్చు, లేదంటే హీరోయిన్ జత్వానికి సంబంధించిన విషయం కావచ్చు, వీటి మీద కూడా ఒక నెల పాటు సుదీర్ఘంగా రాజకీయం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత కూడా దాన్ని కూడా పక్కన పెట్టేశారు. అయితే ఇటీవల తిరుపతికి సంబంధించిన తొక్కిసలాట ఘటన జరిగింది. దాని మీద కూడా విపరీతంగా ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు. అయితే అక్కడ మాత్రం కొంత అడ్వాంటేజ్ ఏమైందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకుంటే టీడీపీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. అది కూడా చివరికి ఇద్దరు మళ్ళీ కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఈ అంశాలు నేను ఏది చెప్పినా కూడా, ఏది చేసినా కూడా వాళ్ళు ఏ తప్పు చేసినా, లేదంటే గత ప్రభుత్వాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వీళ్ళు చేసినటువంటి తప్పులను యాడ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చుట్టూరు రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పదే పదే తలుచుకుంటూ, ఆయన పార్టీని తలుచుకుంటూ, ఆయన చేసినటువంటి కార్యక్రమాలను తలుచుకుంటూ రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ 8 నెలల్లో వాళ్ళు ఏం కార్యక్రమాలు చేశారు, ఏం హామీలు అమలు చేశారు, ఎలాంటి పథకాలను తీసుకొచ్చారు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏం అమలు చేశారు, ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏంటి, ఇప్పుడు అమలు చేసినటువంటి తీరు ఏంటి, ఇవే కూడా మాట్లాడకుండా వస్తున్నారు. వీటన్నిటి మీద ఎక్కడా కూడా స్పందించలేదు, వీటన్నిటి మీద ఎక్కడా కూడా చర్చలు జరగట్లేదు, వీటి మీద ఎక్కడా కూడా డిబేట్లు జరగట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి చుట్టూరు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఆయన చుట్టూరు ఏపీ రాజకీయం అంతా నడుస్తుంటే ఈ యొక్క అంశాలు మనకు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే ఇటీవల లోకేష్కి సంబంధించినటువంటి అంశము, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా టీడీపీలో చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతూ వస్తుంది. ఆయన వెంటనే డిప్యూటీ సీఎం చేయాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మన పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని ఎవరికి వాళ్ళు తోచినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సో లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఒక వాదన కూడా పెరుగుతూ వచ్చింది. దాన్ని కొంతకాలం సైలెంట్గా ఉండి ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా మేము దిశానిర్దేశం చేస్తామని చెప్పేసి పార్టీ నుంచి ఒక అధిష్టానం ఒక లేఖనైతే విడుదల చేస్తూ వచ్చింది. ఎవరు కూడా నాయకులు దీని గురించి మాట్లాడొద్దంటూ కూడా చెప్తూ వచ్చింది. కానీ టీడీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్కడా కూడా పార్టీ ఇచ్చినటువంటి లైన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళకి వ్యక్తిగతంగా ఎలాంటి ఉంటుందో ఎవరికి వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా వాళ్ళు చేయాల్సినటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు. లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని కొంతమంది అంటే, కాదు సీఎం చేయాలని చెప్పేసి మరి కొంతమంది అంటున్నారు. అయితే దీనికి ధీటుగా కూడా జనసేన శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. మరి లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ని సీఎం చేయండి, మాకు కూడా పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని చెప్పేసి కోరిక ఉంది. 10 ఏళ్ల పాటు ఆయన పార్టీ పెట్టి రాజకీయంగా నిలదొక్కున్నారు. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఎవరు దేశంలో ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి ఒక ఘనతను పవన్ కళ్యాణ్ సాధించారు కాబట్టి ఆయనకి సీఎం పదవి ఉన్నట్టు కూడా జనసేన శ్రేణులు మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంటే జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది. ఇంటర్నల్గా వాళ్ళిద్దరి మధ్య క్లాషెస్ ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నప్పటికీ కూడా బయటికి కనిపించేటువంటి ఒక వాదన మాత్రము టీడీపీ 1 అంటే జనసేన 2 అంటుంది, లేదంటే జనసేన 2 అంటే టీడీపీ 3 అంటుంది. అంటే ఒకరి మీద ఒకరు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా కూడా తీసుకునే పరిస్థితి లేదనేది కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాయింట్అవుట్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తీసుకొస్తున్నానంటే, టీడీపీకి సంబంధించిన శ్రేణులు నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఏదైతే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారో ఆ ప్రతిపాదనని జనసేన వ్యతిరేకించడంతో మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అందరూ ఇంప్లిమెంట్ చేసుకుంటారు. జనసేనకి జగన్మోహన్ రెడ్డి అయితే కరెక్ట్గా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గెలుచున్నట్టయితే జనసేనకు సంబంధించిన నేతలను బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, వాళ్ళందరినీ అరెస్ట్ చేసేవాళ్ళు, లేదంటే ఇంకోటి చేసేవాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి లేరు కాబట్టి ఇప్పుడు పదవుల కోసం, లేదంటే పంపకాల కోసం మనం కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డిని యాడ్ చేసుకుంటూ టీడీపీ శ్రేణులు మాట్లాడుతూ వస్తున్నారు. ఇక జనసేన శ్రేణులు అయితే జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేది, టీడీపీకి బాగా ఇబ్బంది పెట్టేవాడు, లేదంటే వీళ్ళు అసలు ఎన్ని సీట్లు గెలిచేవాళ్ళు కాదు, మనం అనవసరంగా పొత్తులోకి వెళ్ళాము, మనం సింగిల్గా పోటీ చేస్తుంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి, అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితిలో ఉండేవాళ్ళు కాదేమో, జగన్మోహన్ రెడ్డికి సగం సీట్లు వచ్చాయి, విడివిడిగా పోటీ చేస్తే జనసేనకి ఇంకొన్ని ఎక్కువ సీట్లు వచ్చాయి, సో మన ప్రస్తావన కూడా పెరిగేది, అప్పుడు మన అధినేతని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా జనసేన కూడా జగన్ని యాడ్ చేసుకుంటూ, జగన్కి సంబంధించిన రాజకీయాలను యాడ్ చేసుకుంటూ జనసేన మాట్లాడుతుంది. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూరే రాజకీయం మొత్తం నడుగుతుంది. ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూటమే హైలైట్ చేస్తూ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి భజన కూటమే చేస్తూ వస్తుంది, జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ శ్రేణుల నుంచి మద్దతు వస్తుందో రావట్లేదో తెలియదు, కానీ కూటమికి సంబంధించిన నేతల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది. కూటమికి సంబంధించిన వ్యక్తులు, కూటమికి సంబంధించిన మంత్రులు, లేదంటే కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు ఇలా చేశాడు అంటే ఒక మాటలు మాట్లాడుతూ ఉండటంతో ప్రతిరోజు ఆయన మీడియాలో హైలైట్లు అవుతున్నారు, పేపర్లో హైలైట్లు అవుతున్నారు, సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. ఆయన సైలెంట్గా ఉందాం అనుకున్నా కూడా మీరు ఉండనివ్వట్లేదు. ఆయన పేరు మీద ఏటో ప్రస్తావన తీసుకొస్తున్నారు, ఆ తప్పు చేశారు ఈ తప్పు చేశారని చెప్పేసి పదే పదే ఆయన్ని భజన చేస్తూ వస్తున్నారు, ఆయన లేపుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఏది చూసుకున్నా కూడా టీడీపీకి సంబంధించి, జనసేనకి సంబంధించి, బీజేపీకి సంబంధించి ఏది చూసినా కూడా జగన్ చుట్టూరే రాజకీయం నడుస్తుంది, జగన్ భజనే చేస్తున్నారు. తద్వారా వాళ్ళకి నష్టం చేకూరుతుంది, జనసేనకు ఇబ్బంది కలుగుతుంది, టీడీపీకి ఇబ్బంది కలుగుతుంది, వైసీపీకి మాత్రం అడ్వాంటేజ్ కలుగుతుంది. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భజన పక్కన పెట్టేసి మీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేదంటే మీ పార్టీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే ప్రజల్లో కూడా మీకు ఒక నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిదీ ఏ తప్పు జరిగినా కూడా ఆయన చేశాడు ఈయన చేశాడు అలా చేశాడు ఇలా చేశాడని చెప్పడం వల్ల మీ రాజకీయ భవిష్యత్తుకి, మీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆ ఇష్యూని పక్కన పెట్టేసి మీకు సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఖచ్చితంగా పార్టీకి, ప్రభుత్వానికి ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ప్రజల్లో. తద్వారా మీ రాజకీయ భవిష్యత్తు కూడా మరికొద్ది సంవత్సరాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు.